ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు నిత్యం 27 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన బకాయిలపై సమీక్ష నిర్వహించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను ప్రతి నెల ఆర్టీసీకి చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు ఇయ్యబోతా ఉన్నామని చెప్పిండు. ఆ కేసీఆర్ ఆర్టీసీ ఉన్న బస్టాండ్ అమ్మక బుక్కినావు కానీ అకింపేట డిపోను కూడా పెట్టిండే, అకింపేట బస్ డిపోను కూడా పెట్టిండు కేసీఆర్. ఆ జర్నలిస్టులకు రాయితీ ఇస్తే అవి పైసలు ఇవ్వలేదు, తర్వాత స్టూడెంట్లకు బస్ పాసులు ఇస్తే ఆ పైసలు ఇవ్వలేదు. ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించాలి కాక ఇయ్యకుంటా ఆగని. ఇక అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్, ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల సీట్లలో రిజర్వేషన్ వర్తింపు, దత్తత నిబంధనలు సరళతరం చేయాలి. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు. ప్రాథమిక పాఠశాలల పరిసరాల్లోనే అంగన్వాడీ కేంద్రాలంటూ ఒక వార్తను చూస్తాను. ఈ దత్తత నిబంధన అప్పుడు మనం మాట్లాడుకున్నాం మార్నింగ్ న్యూస్ లో. ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే ఓ రకరకాల ప్రాసెస్, కథ, కార్ఖానా, ఆ లోపు ఆ బేబీ సుస్థైపోతుంది. కాబట్టి వీటిని సరళతరం చేయాలి, ఈజీగా అడాప్ట్ చేసుకునేటువంటి తీసుకురావాలి. అనాథ పిల్లల కోసం 2% రిజర్వేషన్ ఏడన్నా ఆలోచించిన కేసీఆర్ ను ఎన్నడన్నా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణాకు అనుమతించాలన్న ఆలోచన నీకు ఎన్నడన్నా వచ్చిందా నీ బుర్రకు? అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్ ఇవ్వాలన్న సోయనడన్న నీకుండేనా కేసీఆర్? అమ్మా నాన్న తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళ చదువు కోసం ప్రభుత్వ పాఠశాలలో 100 సీట్లు ఉంటే 2 సీట్లు వాళ్ళ కోసము, కాలేజీల్లో కూడా 2% సీట్లు వాళ్ళ కోసం కేటాయిస్తుంది. ఇది కదా ప్రభుత్వం. ఎంత గొప్ప ఆలోచన.